హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం బెండకాయ ఉల్లికారం వేపుడు చాలా టేస్టీగా, చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ బెండకాయ ఉల్లికారం వేపుడు అన్నం చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకోవటం కూడా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా బెండకాయ ఉల్లికారం చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 కిలో బెండకాయలను 3-4 సార్లు బాగా కడిగి తుడిచి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. బెండకాయలను మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. బెండకాయ ముక్కలు ఈ విధంగా వేగిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 7-8 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలను మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో వేగనివ్వాలి. ఎండుమిరపకాయలు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో 3 ఉల్లిపాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలను కూడా 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత వాటిని కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలను విడిగా తీసి మిక్సీ జార్లోకి వేసుకోవాలి. తరువాత టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఎండుమిరపకాయలను ఇలా మెత్తగా వేసుకున్న తర్వాత అందులో ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 1 ఎండుమిరపకాయ, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత అందులో ముందుగా మనం మిక్సీ వేసుకున్న ఉల్లికారం వేసుకొని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ కారం తాలింపులో ఈ విధంగా వేగిన తర్వాత అందులో ముందుగా మనం ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలు వేసుకొని మరో 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి. మూడు నిమిషాల తర్వాత బెండకాయ ఉల్లికారం మనకి ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఫ్రైను బౌల్లోకి తీసుకొని రైస్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఉల్లికారం వేపుడు రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం క్యాప్సికమ్ ఉల్లికారం వేపుడు చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా వేగనివ్వాలి. పల్లీలు వేగిన తర్వాత అందులో సన్నగా తరిగిన 3 ఉల్లిపాయలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1.5 టీ స్పూన్ కారం వేసుకొని ఉల్లిపాయలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. కారాన్ని మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ పల్లీలు వేసుకొని 2 రెబ్బల చింతపండు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. ఉల్లిపాయ కారాన్ని ఈ విధంగా కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మరో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
తాలింపు గింజలు వేగిన తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు, కచ్చా పచ్చాగా దంచిన 8 వెల్లుల్లి రెబ్బలు, పావు కిలో క్యాప్సికమ్ను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు క్యాప్సికమ్ను మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. క్యాప్సికమ్ ఈ విధంగా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక అందులో ముందుగా మనం మిక్సీ వేసుకున్న ఉల్లిపాయ కారం, టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఉల్లిపాయ కారం క్యాప్సికమ్కి పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి సిమ్ ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఉంచాలి. 1 నిమిషం తర్వాత క్యాప్సికమ్ ఉల్లికారం వేపుడు మనకు చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఫ్రైను రైస్ చపాతీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ ఉల్లికారం వేపుడు రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం దొండకాయ ఉల్లికారం ఫ్రై చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ ఫ్రై మనకు అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి కాకుండా చపాతీలో కూడా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా దొండకాయ ఉల్లికారం ఫ్రై చేసుకోవడానికి పావు కిలో దొండకాయలు తీసుకొని వాటిని 3-4 సార్లు బాగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దొండకాయలను మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు. తరువాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 8 ఎండుమిరపకాయలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలను మీరు తినే కారాన్ని బట్టి కొంచెం ఎక్కువ లేదా తక్కువ వేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు ఈ విధంగా వేగిన తర్వాత అందులో 3 మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న మామిడికాయ ముక్కను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తరువాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయ, మామిడికాయ కొంచెం మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్ లో కలుపుకోవాలి. మామిడికాయ ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే మామిడికాయ ప్లేస్ లో 2-3 చింతపండు రెబ్బల్ని వేసుకోండి. ఈ దొండకాయ ఫ్రైలో మనకి కొద్దిగా పులుపు తగిలితే టేస్ట్ బాగుంటుంది, అందుకని వేస్తున్నాను. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయలను తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఎండుమిరపకాయలు ఉల్లిపాయలు కలిపి వేసుకుంటే ఎండుమిరపకాయలు త్వరగా నలగవు, అందుకని ఇలా సపరేట్గా వేస్తున్నాను. ఎండుమిరపకాయలు ఈ విధంగా వేసుకున్న తర్వాత అందులో ముందుగా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు, 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ కారాన్ని మరీ మెత్తగా వేసుకోకూడదు, మరీ బరకగా వేసుకోకూడదు, ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది. తరువాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలను చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత అందులో ముందుగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ దొండకాయను మగ్గనివ్వాలి. మూత పెట్టుకొని ఉడికించుకుంటే దొండకాయ త్వరగా మగ్గిపోతుంది. దొండకాయ ఈ విధంగా మగ్గిన తర్వాత మూత లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. దొండకాయ మనకు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అందులో టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, ముందుగా మనం మిక్సీ వేసుకున్న ఉల్లిపాయ కారం వేసుకొని కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయ కారం దొండకాయ ముక్కల్లో బాగా కలిసేలా ఒక 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ దొండకాయ ఉల్లికారం ఫ్రైని మనం 2 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు.
4 నిమిషాల తర్వాత మనకి దొండకాయ ఉల్లికారం ఫ్రై ఈ విధంగా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఈ ఫ్రై మనకు అన్నంలోకి కలుపుకొని తినడానికి బాగుంటుంది, చపాతీలోకి కూడా బాగుంటుంది. ఇప్పుడు బౌల్లోకి తీసుకొని రైస్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఉల్లికారం ఫ్రై రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం కాకరకాయ ఉల్లికారం చాలా టేస్టీగా చాలా త్వరగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కాకరకాయ ఉల్లికారాన్ని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కాకరకాయ ఉల్లికారం చేసుకోవడానికి ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో 4 మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 10 వెల్లుల్లి రెప్పలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల కారం వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. ఉల్లిపాయ కారాన్ని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 కిలో కాకరకాయలను కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. కాకరకాయను ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బాగా త్వరగా వేగిపోతాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ ముక్కలు ఈ విధంగా వేగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత అందులో ముందుగా మనం మిక్సీ వేసుకున్న ఉల్లిపాయ కారాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ కారాన్ని మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 3 నిమిషాల తర్వాత ఉల్లిపాయ కారం మనకు కొద్దిగా వేగుతుంది. ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని మరో 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఈ కాకరకాయ ఉల్లికారం మనకు 2-3 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. కాకరకాయ ఉల్లికారాన్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మనకి చాలా టేస్టీగా కాకరకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కాకరకాయ ఉల్లికారాన్ని రైస్ చపాతీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఉల్లికారం రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.